అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మిస్టర్ యారోగెంట్ 62వ భాగం. రచయిత వనజ గారు. అక్కడ కనిపిస్తుంది కదా ఒక ఆవిడతో కొంచెం సరిగ్గా మాట్లాడని సురేంద్ర చెప్పడంతో ఓకే నేను ట్రై చేస్తాను డాడీ అని సత్య అంటే సరే ముందు డ్రెస్ చేంజ్ చేసుకో అని సురేంద్ర చెప్పబోతుంటేనే ఫ్లవర్ వాజ్ని పైకెత్తిన సత్యాన్ని చూసి వద్దులే, నువ్వు ఎలా ఉన్నా బాగానే ఉన్నావు, ఏం కాదులే, మన ఫ్యామిలీనే కదా, ఇలానే కిందకి వచ్చాయి అని అనడంతో తండ్రితో పాటుగా పొగరుగా కిందకి వస్తున్న సత్య, ప్రకాష్ గారి పక్కనే వీల్ చైర్లో ఉన్న క్రిష్ షార్ప్నెస్కి ఇంకోసారి క్లీన్ బౌల్డ్ అయిపోయింది. అదిగో వదిన వస్తోంది చూడండి, అతను మా ఇంటికి ఒకే ఒక మహాలక్ష్మి, పేరు సత్య, పూర్తి పేరు సత్యభామ అని చెప్పింది కవిత. ఓ ఇందాక చూసాం కదా హారతి ఇచ్చేటప్పుడు, ఈ అమ్మాయినా చక్కగా ఉందండి అని పేరుకు ఏదో అనేసింది హరిత. బృంద ఆమెను చూసి చిన్నగా నవ్వుతూ ఉంటే ఎలాంటి అలవాట్లు లేని సత్య పాప మాత్రం పొగరుగా ఓరగా కృష్ణే చూస్తూ ఉంది. అదేలేండి ఓపెన్గా తనకి సైట్ కొట్టడం, ఇంకా మేము వెళ్ళొస్తాము అని హరిత చెబుతూ ఉంటే అయ్యో అప్పుడే ఎక్కడికి వదినా, మీరు అమ్మాయికి సారీ తీసుకొని వచ్చారు, మేము మళ్ళీ మీకు పెట్టాలి కదా, కాబట్టి ఈరోజు రాత్రికి ఇక్కడే ఉండి రేపు పొద్దున్నే వెళ్ళండని కవిత చెప్పేసరికి హరిత ప్రకాష్ గారి వంకే చూసింది. ఆయన మాత్రం ఏమంటారు, అది సాంప్రదాయమైనప్పుడు అందుకనే సరే అని అంటూ తల ఊపితే బృందకి కూడా చాలా సంతోషంగా అనిపించింది. క్రిష్తో మాటలు కలపాలని ట్రై చేసింది సత్య పాప. కానీ అబ్రాడ్లో తను ఉండే లగ్జరీ లైఫ్ లేదా తన అందానికి లేదా యూస్ చేసుకోవడానికి అందరూ తన దగ్గరికి వచ్చి మాట్లాడేవాళ్ళు. కనీసం వచ్చి ఇంతసేపైనా కూడా తన ముందు ఒక కత్తిలాంటి అమ్మాయి ఉన్నా కూడా క్రిష్ మాట్లాడలేదని పొగరు ఆమెకు ఇంకా వచ్చేసింది అని చెప్పాలి. సురేంద్ర మెల్లగా సత్య పక్కకు వచ్చి ఇదిగో అమ్మాయి, నువ్వు ఎక్స్పెక్ట్ చేసే అంతా ఇక్కడ ఉండవు, నీకు అబ్బాయితో మాట్లాడాలని ఉంటే నువ్వే వెళ్ళి ఫస్ట్ స్టెప్ వెయ్యి అని చెప్పడంతో స్టైల్గా అతని ముందరకు వెళ్ళి నిల్చుంది సత్య. కనీసం నీళ్లు తాగుతారా, కాఫీ తీసుకుంటారా అని అననైనా అని ఉంటే క్రిష్ ఆమె వంక చూసేవాడేమో, కానీ స్టైల్గా అతని ముందే కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటే మన అబ్బాయికి ఎంత పొగరుండాలి, అందుకే తనని దేకను కూడా దేగలేదు. ఇందాక వచ్చిన పొగరు ఇప్పుడు తన అహం మీద దెబ్బ కొడుతున్నట్లుగా అనిపించేసరికి చూసినంతసేపు చూసి ఇక సురేంద్ర చెప్తున్నా కూడా వినకుండా బయటకి వెళ్ళిపోయింది విత్ దట్ టకటక సౌండ్. ఏమైంది ఈ అబ్బాయికి, ఇంట్లో అందరినీ పెట్టుకొని బయటకు వెళ్ళింది అని హరిత అంటుంటే కల్పన దాన్ని కవర్ చేయడానికి ఆ అమ్మాయి బీటెక్ కంప్లీట్ చేసి వచ్చిందండి అబ్రాడ్ నుంచి ఈ మధ్యనే, అందుకే ఇంకా ఇక్కడ సరిగ్గా కుదురుకోలేకపోతుంది, మీరేమీ తప్పుగా అనుకోకండి హరిత గారు అని అంటూ చెప్పేసరికి అయ్యో అదేమీ లేదులేండి అని చెప్పి తమకు ఇచ్చిన గెస్ట్ రూమ్లోకి వెళ్ళిపోయింది ఆమె. బృంద కూడా ఆమె వెనుకే వెళ్ళిపోవడంతో తోడి కోడళ్ళు కూడా కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ రాత్రి అయ్యాక పనులు స్టార్ట్ చేయాలి కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయారు తమ రూమ్స్లోకి. అమ్మ నాకు భయమేస్తోంది అని బృంద హరితతో అంటూ ఉంటే ఇలాంటి టైంలో భయం సహజమే బృంద, కానీ వాడు అలాంటి వ్యక్తి కాబట్టి నీతో పాటు నాకు కూడా భయంగానే ఉంది. మొగుడు పెళ్ళాల మధ్య ఫిజికల్ బాండింగ్ ఉంటేనే పర్వాలేదు, కానీ వాడు మన ఫ్యామిలీ మీద కోపంతో నీ మీద ఎలాంటి అకత్యానికి పాల్పడినా నువ్వు సైలెంట్గా ఉండకు. నీకు అతని మీద ప్రేమ లేదు, కానీ ఇప్పుడు ఆ అబ్బాయి నీ జీవితంలో ఉంటాడు కాబట్టి నువ్వు అలా వదిలేస్తే మూర్ఖంగానే వాళ్ళ నాన్న మాటలు వింటూ ఇలాగే చెప్పినట్లు చేసుకుంటూ ఎప్పటికీ అతను అలాగే ఉంటాడు. కాబట్టి నీ జీవితాన్ని నువ్వు కూడా హ్యాపీగా ఉండాలి అని అనుకుంటే ఆ అబ్బాయిని మార్చుకునే ప్రయత్నం మొదలుపెట్టు. చూస్తూ ఉంటే కవిత గారు మంచివారిలాగానే కనిపిస్తున్నారు. వాళ్ళ అమ్మ అంటే అతనికి చాలా ఇష్టం ఉంది, అందుకే కదా ఇంత పట్టుబట్టి మరీ
నిన్ను ఇంటికి పిలిపించుకున్నారు కాబట్టి అబ్బాయి పూర్తిగా చెడ్డవాడైతే ఏమీ కాదు. వాళ్ళ నాన్న చేసిన గారాబం, ఇచ్చిన ఫ్రీడమ్ వల్లనే అలా తయారు చేశాయి. నువ్వు మార్చుకుంటే ఖచ్చితంగా ఈరోజు కాకపోయినా రేపన్న రోజైనా అతను మారతాడు. నీ లైఫ్ కూడా చాలా బాగుంటుందని హరిత బుజ్జగిస్తూ లాలనగా చెప్పడంతో బృంద అన్నిటికీ తల ఊపింది. కానీ తనకి ఏం చేయాలో కూడా తెలియడం లేదు. సాయంత్రానికి నిద్ర లేచి కిందకి వచ్చాడు ఆర్య. అప్పుడే ఇంటికి పూలు అన్ని బుట్టలో పెట్టుకొని కొంతమంది తీసుకొస్తూ ఉంటే అవన్నీ ఎందుకు అని పని వాళ్ళని అడిగితే కవితమ్మ గారు తెమ్మన్నారు బాబు అని చెప్పి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. మమ్మీ రూమ్లోకి వెళ్ళిన ఆర్య ఏం జరుగుతోంది మమ్మీ అని అనడంతో నా బంగారం ఇలారా అన్న అని అంటూ ఆర్యను దగ్గరకు తీసుకున్న కవిత మీకు బృందాకు ఈరోజు ముహూర్తం పెట్టించాను అని చెప్పేసరికి అవునా అని వదిలేశాడు ఎక్కువగా ఎగ్జైట్ అవ్వకుండా. అవును నాన్న, తను ఈరోజు సంప్రదాయబద్ధంగా మన ఇంటికి కోడలుగా వచ్చింది కదా, మరి నీ జీవితంలో నెక్స్ట్ ఉండేది అదే కదా, అది కూడా అయిపోతే మీరిద్దరూ హ్యాపీగా ఉంటారు అన్నది నా నమ్మకం అని అన్నారు. అందుకే ఇలా చేశానని ఆవిడ చెప్తూ ఉంటే ఇప్పుడు ఎలా దొరకకుండా పోతావో అది నేను కూడా చూస్తాను అని కసిగా అనుకున్నాడు ఆర్య. ఇప్పుడే లేచావా, కాఫీ ఇవ్వనా అంటూ ఆవిడ లేస్తూ ఉంటే అప్పుడే రూమ్లోకి కాఫీతో ఎంట్రీ ఇచ్చింది బృంద. అత్తయ్య మీకోసం కాఫీ తీసుకొచ్చానని ఆమె చిన్నగా చెప్తూ ఉంటే అయ్యో నా బంగారం, నీకెందుకు ఆ శ్రమ, నేనే వచ్చి చేసుకునేదాన్ని కదా అని ఆవిడ అంటూ ఉంటే పర్వాలేదు అత్తయ్య అని దగ్గరకు వచ్చి కవితకు కాఫీ ఇచ్చాక రిటర్న్ వెళ్ళిపోతుంటే బృందను ఆపేసి ఆర్య పక్కన తనకు ఎదురుగా ఉండేలా కూర్చోబెట్టుకుంది కవిత. ఇద్దరు చేతులు పట్టుకొని గుండెల దగ్గర ఆనించుకున్నాక నాకంటూ హ్యాపీనెస్ ఏదైనా ఉంది అంటే అది మీరిద్దరూ సంతోషంగా ఉండడమే. అప్పుడే నా ఆరోగ్యం కూడా సెట్ అయిపోతుందన్న. ఇక మీదట నువ్వు నా కోడలివి కాదు, కూతురులాగా చూసుకుంటానని కవిత చెప్పేసరికి బృంద కొంచెం ఎమోషనల్ అయింది. నిజంగానే ఈవిడ చాలా మంచిది, వీడే వాళ్ళ నాన్న వల్ల ఇలా తయారయ్యాడనుకొని సరే అత్తయ్య అని అయితే అంది. మమ్మీ నువ్వు వీటి కోసం ఆలోచించి స్ట్రెస్ తీసుకోకు, నీ ఆరోగ్యం బాగుంటే నాకు అదే చాలని చెప్పి ఆవిడ తలకు కిస్ చేసి బయటికి వెళ్ళిపోతుంటే ఆర్య నీ రూమ్లోకి వెళ్ళకు, ఈ రూమ్లోనే ఉండు, నీకోసం బట్టలు తెప్పిస్తాను, ఫ్రెష్ అయ్యి రెడీగా ఉండని ఆవిడ చెప్పేసరికి సైలెంట్గా పెద్ద బెడ్రూమ్లోనే సోఫాలో కూర్చున్నాడు అతను. అయ్యో ఇంట్లో ఇంకా మీ అమ్మ నన్ను ఉన్నారమ్మా, నేను ఇక్కడే కూర్చుంటే ఎలా అంటూ కాఫీ కప్తో బయటికి వెళ్ళిపోయింది కవిత. ఇక తనకేం పని ఇక్కడ అన్నట్లు బృందా కూడా బయటికి వెళ్ళబోతుంటే చిటిక వేసి ఆపాడు ఆర్య. ఆగింది కానీ అతని వైపు చూడలేదు. ఆమె ఎన్ని రోజులు మీ ఇంట్లో ఉన్నాను అని ఓ మిడిసిపడ్డావు కదా, ఇప్పుడు కనుక ఏమైనా పొగరు చూపించాలంటే నీకు మామూలుగా ఉండదు నా చేతుల్లో అని అతను బెదిరించేసరికి నువ్వు నా చిటికిన వేలు కూడా టచ్ చేసినా నా అన్న ఈసారి నిన్ను నరకానికే పార్సల్ చేస్తాడు, అది గుర్తుపెట్టుకో ఫస్ట్ అని పొగరుగా బయటికి వెళ్ళిపోతుంటే మీ ఇంట్లో ఉంటే నాకు తెలిసింది వాడు అసలు మిమ్మల్ని అమ్మా నాన్న చెల్లిలాగా చూడరు, మీరు మాత్రం వాడి గురించి ఓ హీరో అంత రేంజ్ ఇస్తారు, అంత సినిమా లేదులే, అసలే కాలు విరిగి వీర్చైలో పడున్నాడని ఆర్య అనగానే కోపంగా వెనక్కి తిరిగిన బృంద ఈరోజు ఉండొచ్చు, రేపు ఉండొచ్చు, ఎల్లుండి మా అన్న బాగై కూడా అతను అనుకుంటే ఏంటి, అనుకోకపోతే ఏంటి, బయటికి నా చెల్లి నా నాన్న నా అమ్మ అని గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మా అన్నకు మేమంటే ప్రేమ బాధ్యత ఉన్నాయో లేదో మాకు తెలుసు, కానీ నువ్వెవరూ ఏం చేయలేరు అన్న గర్వంతో ఏదైనా చేయాలని ప్రయత్నిస్తే మాత్రం ఈసారి ఎవరూ ఆపలేరు. అయినా ఏమన్నా మా అన్న నన్ను పట్టించుకోడా, అవును కదా, పట్టించుకుంటే జరిగిన విషయం తెలిసి నిమిషాల్లో నీ ఇంటి ముందు ఉంది, నీ ఇంట్లోనే నిన్ను కుక్కని కొట్టినట్టు కొట్టి నా ఇంటికి తీసుకొచ్చి పెట్టాడు, అందుకే కదా మా అన్నకు నా మీద బాధ్యత లేదని చెప్పే విసురుగా బయటికి వెళ్ళిపోయింది బృంద. ఆమె మాటలు విన్న ఆర్య వీళ్ళింట్లో అందరికీ తలపొగరు మామూలుగా లేదు, ఎలా అయినా తగ్గిస్తాను, అది ఇప్పుడు ఈ ఇంట్లో ఉంది కదా అని నా చేతికి దొరకాలి, అప్పుడు చెప్తాను ఈరోజు రాత్రి ఎలా తప్పించుకుంటుందో నేను కూడా చూస్తాను అంటూ ఆర్య అనుకున్నాడు. సాయంత్రం అనగా బయటికి వెళ్ళిన సత్య రాత్రి బలవంతంగా కల్పన ఫోన్ చేయడంతో ఇంటికి వచ్చింది. ఏంటి మమ్మీ నువ్వు కాల్ చేసి అంత అర్జెంటుగా రమ్మన్నావు, ఏమైనా ఇంపార్టెంటా అని ఆమె అడిగితే లేదే, ఇంట్లో బంధువులందరూ ఉన్నారు కదా అందుకే రమ్మన్నానని కల్పన అంటే ఏంటి, బంధువులని చిరాకు పెట్టకు నాకు అంటూ తినకుండానే రూమ్లోకి వెళ్ళి బజ్జుంది పాప. అప్పటికి క్రిష్ గుర్తుకు రాలేదు, లేదంటే ఇంట్రెస్ట్ చూపించే టైం కాదనుకుందో ఏమో. క్రిష్కి కూడా ఇంట్లో ఏం జరుగుతుందో తెలిసిపోయి ఉంటే
ప్రకాష్ గారిని ఇదంతా ఇప్పుడు అవసరమా? ఏదో ఆవిడ హెల్త్ బాలేదని పంపించాం. ఈ టైంలో ముఖ్యంగా తనకిష్టం లేకుండా ఇవన్నీ కరెక్ట్ అనిపించడం లేదంటూ క్రిష్ చెప్పేసరికి ఇక ఎన్ని రోజులని వాళ్ళ మధ్య గొడవలు పెరుగుతూనే పోతాయి. అందుకే ఇలా అని చెప్పగానే ఇక అంతకంటే ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వడం ఇష్టం లేని క్రిష్ సరే మీ ఇష్టం అంటూ సైలెంట్ అయిపోయాడు. ప్రకాష్ గారు బయటకు వెళ్తూ ఉంటే ఒకసారి తనని పిలవండి అని క్రిష్ చెప్తే తనని అంటే బృందానని అర్థం చేసుకున్న ప్రకాష్ గారు అంటే హరితనైతే ఆవిడ అంటాడు కాబట్టి సరే అని ఆయన చెప్పకముందే బృంద డోర్ దగ్గరే ఉండడంతో ప్రకాష్ గారు వాళ్ళిద్దరికీ స్పేస్ ఇస్తూ బయటికి వెళ్ళిపోయాడు. అన్నయ్య నాకు కూడా ఇష్టం లేదు కానీ పెద్దవాళ్ళంటూ బృంద ఏదో చెప్పబోతుంటే ఆపేసిన క్రిష్ ఆ రోజంటే పరిస్థితి వేరేలాగా ఉండింది. ఈరోజు ఇది నీ ఇల్లు, అతను నీ భర్త కాబట్టి నువ్వు ఇంకొకరికి ఫోన్ చేసే అవకాశం రాకూడదు. నువ్వంత చేతగాని దానివని అయితే నేను అనుకోవడం లేదు. వాడు కరెక్ట్గా లేకపోతే నోటితో చెప్పి చూడు, అవసరమైతే చేత్తో సమాధానం చెప్పిన తర్వాత నేను చూసుకుంటాను కాబట్టి నేనైతే ధైర్యంగా ఉండమని చెప్తాను. ఇక పర్సనల్గా అన్నీ మీ ఇష్టం అంటూ క్రిష్ చెప్పేసరికి అతని ముందు మోకాళ్ళ మీద కూర్చున్న ఆమె కాళ్ళను చుట్టుకుంటూ నువ్వు మాత్రం ఈ మాత్రం ధైర్యం ఇస్తే నాకు చాలా అన్నయ్య, ఇప్పుడు చాలా ధైర్యంగా ఉందంటూ హ్యాపీగా కన్నీళ్ళు తుడుచుకొని థ్యాంక్స్ అన్నయ్య అని అనడంతో ముఖాన్ని పక్కకు తిప్పేసుకున్నాడు క్రిష్ బాబు. రాత్రికి అన్ని ఏర్పాట్లు అయిపోయాయి. కవిత ఇది జరగడమే ఇంపార్టెంట్, పాటలు అవన్నీ ఏముందిలే అని అనుకుంటూ చిన్న పూజ చేయించి రూమ్లోకి పంపేసింది. అప్పటికే అందరూ భోజనాలు చేసేసి ఉన్నారు. బృంద ఎక్కువగా ఆమె దగ్గరికి వచ్చిన హరిత ధైర్యం చెప్తూ ఉంటే 10 నిమిషాల తర్వాత వచ్చిన కవిత వదిన ముహూర్తం టైం దగ్గర పడింది, అమ్మాయిని లోపలికి పంపించండి అని చెప్పేసరికి బృందకు ఇంకోసారి ధైర్యం చెప్పి ఆర్య గది ముందు వదిలింది హరిత. ప్రకాష్ గారు హరిత ఒక గెస్ట్ రూమ్లో ఉంటే క్రిష్ ఇంకో రూమ్లో ఉన్నాడు. అతనికి కావాల్సినవన్నీ ముందే ప్రకాష్ గారు చూసి పెట్టడంతో అతనికి బయటికి వచ్చే పని రాలేదు. ఇక పెద్దవాళ్ళు మాత్రం కాసేపు మాట్లాడుకొని ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఏం జరిగిందో చూద్దాం, ఆర్య రూమ్కి రండి. పాల గ్లాస్తో బృంద రూమ్లోకి వెళ్ళేసరికి ఆర్య కనపడలేదు. ఎక్కడున్నాడా అని చూస్తే అవసరం లేదు కాబట్టి సైలెంట్గా బెడ్ దగ్గరికి వెళ్ళే లోపే బాల్కనీ డోర్ క్లోజ్ చేస్తూ లోపలికి వచ్చాడు ఆర్య. అతను స్టడీగా ఉన్నా కూడా ఎరుపెక్కిన కళ్ళు తాగాడని చెప్తూ ఉంటే వీడు మారడు ఇంకా అనుకొని బృంద సైలెంట్గా పడుకుంది. పడుకోవడానిక మా అమ్మ ముహూర్తం పెట్టి మరి నిన్న గదిలోకి పంపిందంటే విసురుగా ఆమె రెక్క పట్టుకుని లాగాడు. దానికి బృంద సీరియస్గా చూస్తూ ఉంటే ఏంటి గుడ్లు రూమ్ చూస్తున్నావు, ఇదేమి నీ ఇల్లు కాదు నా సంస్థానం కాబట్టి ఎక్కువ చేయకుండా మూసుకొని నేను చెప్పినట్టు చేస్తే నీకు నాకు ఇద్దరికీ మంచిది అంటూ రెచ్చిపోతూ అతను ఫాస్ట్గా బృంద మీద కొరిగి ఆమె చేరుకునే లోపే పెదవులు అందుకున్నాడు. ఒక పక్క మందు వాసన, ఇంకో పక్క ఇష్టం లేకుండా పెడుతున్న ముద్దుతో బృందాకి బాధ తన్నుకొస్తోంది. కోపం కూడా అంతే వస్తూ ఉంటే బలం అంతా చేర్చుకొని ఆర్యని గట్టిగా వెనక్కి తోసింది. దాంతో ఇంకా కసిగా పెదవులు తడుపుకుంటూ బృందా వైపు చూసిన ఆర్య తెల్ల చీరలో ఆమె ఇంకా కైపెక్కిస్తూ ఉండేసరికి మీదకి వస్తుంది. బయట మీద చేయి వేస్తాడు. అంతే లాగిపెట్టి ఒకటి పీకింది బృంద. దెబ్బకి సగం మత్తు వదిలేయడంతో వెనక్కి పడ్డాడు. కానీ కోపం కైపు ఇంకా ఎక్కువైపోతూ ఉండడంతో మళ్ళీ బృంద మీదకు వెళ్ళబోయేసరికి ఈసారి 2 చెంపలు వాయించి వదిలింది బృంద. క్రిష్ చెప్పిన మాటలన్నీ గుర్తు చేసుకొని నీ సంస్థానం అయితే ఏంటి, నా ఇల్లు అయితే ఏంటి, ఆడపిల్ల మీద చేయి వేసి తనకిష్టం లేకపోతే నో అంటే నో అని అంటూ చీదరించుకుంటూ ఆర్య వైపు చూసింది బృంద. నేను నీ మొగుడిని, ఏం చేసినా నువ్వు సైలెంట్గా భరించాలి తప్ప ఇలా నోరెత్తకూడదు అంటూ ఆర్య కోపంగా ఆమె దగ్గరికి వస్తూ ఉంటే నోరు ముయ్యరా అంటూ ఇప్పుడు నీకేం కావాలి, నాతో పడుకోవడం నన్ను ఆడుకోవడం కావాలి, అది కాదంటే నన్ను అంటు పెట్టుకొని నాన్నని అటాక్ చేయడం లేదా నా ఫ్యామిలీని దెబ్బతీయడం కావాలి. అలాంటివన్నీ జరుగుతాయని కలలు కనకు, కలలోనే పోతావు. అయినా నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా, నువ్వంటే నాకు ఇష్టం లేదు, ఎలాంటి ఫీలింగ్ కూడా లేదు అని ఆమె చెబుతూ ఉంటే ఎందుకు లేదే నేను మగాన్ని కాదా అంటూ ఆర్య వెర్రివాళ్లాగా అరుస్తూ ఉంటే అరిచావంటే ఈసారి మామూలుగా కొట్టను, మర్యాదగా వచ్చి పడుకో లేదంటే నేను అరవాల్సిన అరుపులు నువ్వు అరుస్తావంటూ ఆర్యకి సమాధానం చెప్పింది బృంద. ఏంటి ఓవర్ చేస్తున్నావు చాలా అని అంటూ బృంద మీదకి వెళ్తూ అడిగాడు ఆర్య. ఇంకా అతని ఇలా మాట వినని బృందాన్ని తన ఒంటి మీద బయట తీసేసి అతనికి ఎదురుగా నిలబడుతూ నీకు కావాల్సింది ఈ ఎత్తులు, ఈ పల్లాలు, చర్మం అవే కదా, దాని కింద ఉన్న మనసు నీకు అవసరం లేదు. ఇలా ఎంతమందితో పడుకున్నావు, ఇప్పుడు నాతో కూడా అదే చేస్తున్నావు అంతే తప్ప వేరే అర్థం ఏమీ లేదు. వాళ్ళు నేను ఒకటే అంటూ బృంద అంతే మొండిగా ఇంకా బ్లౌజ్ కూడా విప్పబోతూ ఉంటే వాళ్ళు నేను ఒకటే కదా అన్న మాట దగ్గర మొహం తిప్పేసిన ఆర్య ఇంకా ఆమెను టచ్ చేయడానికి ఇంట్రెస్ట్ లేదన్నట్లుగా ఇంకో పక్కకు వెళ్ళి పడుకున్నాడు. భుజం పట్టి అతన్ని పక్కకు లాగిన బృంద
ఇందాక ఏవేవో డైలాగులు వేశావు, ఇప్పుడేంటి సైలెంట్ అయిపోయావు? చెప్పు. నేను వాళ్ళు ఒకటే కదరా, నీ ఇష్టం వచ్చినట్లు వాడుకుందు. నేనేం ఎవరికీ చెప్పను. ఇలా మెట్టినింట్లో పుట్టింటికి మోసే బుద్ధి నాది కాదు. చెప్పావు కదా మొగుడివి అన్న అధికారం అంటూ తన మెడలో తాళి చూపించేసరికి బృందాన్ని వెనక్కి తోసేసిన ఆర్య చిరాకు పెట్టుకున్న సైలెంట్గా పడుకో అనేసరికి సైడ్ స్మైల్ ఇచ్చిన బృంద, మా అమ్మ అన్న చెప్పినట్లు నిన్ను మార్చుకోవడానికి మొదటడుగు వేశాను. భార్యగా ఇది సక్సెస్ అయితే మన పేరెంట్స్కి మన గురించిన భయం ఉండదు కానీ అనుకొని చీర అడ్జస్ట్ చేసుకున్నాక వెళ్ళకిలా పడుకుంది. ఆ రాత్రి ఆమెకు అస్సలు నిద్ర పట్టలేదు. ఎప్పుడో తెల్లవారే ముందు కళ్ళు అలా మూసుకుంది కానీ అంతలోనే తలుపులు బాదుతూ ఉండడంతో మెలకు వచ్చి కళ్ళు తెరిచేసరికి తన చీర కొంగును చేతిలో గట్టిగా పట్టుకొని నిద్రపోతున్న ఆర్య కనిపించేసరికి ఒక క్షణం ఆమెకు అతను పసిపిల్లాడేమో అనిపించింది. బయట నుంచి డోర్ కొడుతున్న శబ్దం ఎక్కువయ్యేసరికి మెల్లిగా తన పైటను విడిపించుకొని వెళ్ళి డోర్ ఓపెన్ చేసింది బృంద. కొడుకు కోడలు ఒకటైపోయి ఉంటారన్న పిచ్చి ఆశతో ఎంతగానో అనుకొని డోర్ ఓపెన్ అవ్వగానే రాత్రి ఎలా వెళ్ళిందో అలా కనబడుతున్న కోడల్ని చూసి నీరసించిపోయింది కవిత. బృందా చేసింది కరెక్టేనా ఫ్రెండ్స్? ఇంతకీ ప్రమోద్ ఏమైపోయి ఉంటాడంటారు? కథ కొనసాగుతుంది. ఈ కథ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.